నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చూస్తే ఇది ప్రధాన గాయకుడికి దావీదు కీర్తన. దావీదు రాసిన కీర్తన. యెహోవా రాజుని బలమును బట్టి, ఆయన దేవుని యొక్క బలమును బట్టి సంతోషించుచున్నాడు. ఆయన రక్షణ బట్టి ఎంతో హర్షించుచున్నాడు, ఎంతో ఆనందించుచున్నాడు అని ఇక్కడ ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈయన దేవుని యొక్క బలము యందు సంతోషిస్తూ ఉన్నాడు. రాజు అయితే తన యొక్క సైన్యమును బట్టి సంతోషించాలి, తన యొక్క రాజ్యాన్ని బట్టి సంతోషించాలి, తన యొక్క బలము బట్టి సంతోషించాలి. కానీ ఈ యొక్క రాజు, దావీదు రాజు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు కనుక, దేవుడిని నమ్ముకొని ఉన్నాడు కనుక, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నాడు కనుక, దేవుని యొక్క బలము బట్టి, ఆయన యొక్క శక్తి బట్టి దావీదు రాజు సంతోషిస్తూ ఉన్నాడు. చచ్చిన వాడు కాకుండా ఐగుప్తు బానిసత్వంలో చచ్చిపోయావు, నలిగిపోయావు, 400 సంవత్సరాలు గొడ్డు సాగిరి చేశావు, అయినా సరే నీకు బుద్ధి రావట్లేదు. కాబట్టి ఏమంటే మీ చదవడమా మరి కొంచెం సాంస్క్రిట్ కలుస్తుంది. అయితే అక్కడ కలంకమైనను, కలంకం అంటే పాడైపోయిన దానా, పాడైపోయిన రేప్ చేయబడి, ఏమండి పాడు చేయబడ్డారు. అది మనం ఎంతో, ఏమండి ఆ పదాన్ని మనం ఎంతో, ఏమండి అది ఎలా ఉంటుంది, రేప్ చేయబడిన మాట ఎలా ఉంటుంది చెప్పండి. చాలా కఠినంగా తీసుకుంటాము, తర్వాత అసహ్యంగా ఆలోచిస్తాం దాని విషయంలో. చెరచబడ్డారనే వాటిలో మరి అక్కడ సంఘానికి చెప్పాడు కదా అపోస్తలుడైన పౌలు, కలంకమైనను ముడత అంటే మీన్స్ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చే, ప్రభు యేసు రక్తమే చే, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.